హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు బీరకాయ పాలుపోసిన కూర వండుకుందామండి. ముందుగా బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇవి తిరగమాతకు కావాల్సిన పదార్థాలు. స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో తిరగమాత దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. ఇలా తిరగమాత కాగిన తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటున్నానండి. దీనిలో బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టేసి కాసేపు మూత వేసుకుని మగ్గనిచ్చుకున్నామండి. బీరకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత దీనిలో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారాలు మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను ఉప్పు కారాలు తక్కువ తింటానని చెప్పాను కదండి, మీరు తక్కువ వేశారు చాలలేదు అనుకోవద్దండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. పసుపు, కారం కూడా వేస్తానండి. బీరకాయలు లేతగా ఉంటే చుక్క వాటర్ కూడా లేకుండా కూర అయిపోతుందండి. ఈ కర్రీలో నేను అసలు వాటరే పోయలేదు. కర్రీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో పాలు పోసుకుందాం. చాలా సింపుల్ కర్రీ అండి బీరకాయ కర్రీ. కాకపోతే పిల్లలందరూ తొందరగా ఇష్టపడరు, అయినా పెట్టండి, తినాలండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. బీరకాయ కూర పెట్టారు పిల్లలకి. ఈ బీరకాయ కర్రీ చాలా కాస్ట్లీ కర్రీ అయిపోయిందండి. కేజీ 80 రూపీస్. మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి బీరకాయ రేటు.
మగ్గిపోయిందండి బీరకాయ. ఇప్పుడు ఇందులో పాలు పోసేసుకుందాం. ఇలా పాలు పోసి కాసేపు కదపకుండా ఉండాలండి. కాసేపు ఇలా ఉంచేసి మూత పెట్టేసుకుందాం. పాలు పొయ్యిగానే కదపకుండా ఉంటే ఇట్లా వస్తుందండి. మనం కొడుకుడు పొరుటేస్తే ఎట్లా ఉంటుందో దానిలాగా ఇలా వస్తాయి. బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.